తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతాయి. పట్టింది బంగారం అవుతోంది అనేటువంటి మాట మీరు వింటారు. ఓహో, ఇన్ని రోజులు నేను చేసిన పూజకి మంచి ఫలితాలు లభిస్తున్నాయి, నేను అనుకున్నది అనుకున్నట్టు చక్క 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 జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మీ మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీ కేడర్ పెరగడం, దాంతో పాటు జనాల్లో ఆదరణ పెరగడం, దీనివల్ల వచ్చేటువంటి వ్యవస్థలో కూడా మీరే ఉండాలి అనేటువంటి జనాల్లో నమ్మకం కలగడం ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఆగస్టు నెలలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. తగ్గినా కూడాను మీ యొక్క ప్రతిభ ఏదైతే ఉందో ఆ ప్రతిభని ఖచ్చితంగా మీరు ఎదకు తీసుకురావడం, ఓహో బాగానే చదువుతున్నాడు, ఇబ్బంది ఏమి లేదు అనేటువంటి మాట తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు కళ, సినీ పరిశ్రమల్లో, సంగీత సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారికి అంతగా లాభించడం లేదు. శ్రమలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీరు ఇప్పటి వరకు మీరు ఉన్నటువంటి బద్ధకాన్ని విడవండి. ఈ నెల 3వ వారంలో ఒక అవకాశం మీకు వచ్చేటువంటి విధంగా కనబడుతోంది. ఆ అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే కనుక మంచి స్థాయిలో మంచి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. రైతుల విషయానికి వస్తే మొదటి వారం ఇబ్బందిదాయకంగా ఉంటుంది, కానీ 2వ వారం నుంచి ఆనందదాయకంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా కాలం గడుస్తూ ఉంటుంది. ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారు ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి. కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు 14వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా వ్యాపార పరంగా మీకు కలిసి వస్తుంది. వ్యాపారం విషయంలో ఫ్రూట్స్కి సంబంధించి కానీ, పాల ఉత్పత్తికి సంబంధించి కానీ, ఈ యొక్క పశువు సంబంధించి కానీ, లేదా తోళ్ల పరిశ్రమ, వస్త్ర పరిశ్రమలు, ఇవి చాలా అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం. వృశ్చిక రాశిలో వారికి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశం 3వ వారంలో కనబడుతుంది. ఆకస్మికంగా ధనం రావడం, దానివల్ల మీరు ఒక గట్టెక్కడం అనేది జరుగుతుంది. అప్పు తీసుకుంటే కనుక ఆ అప్పు తీర్చడానికి 98% మీకు మార్గాలు కనబడతాయి. ఇక నాకు అప్పులు వద్దు, అప్పులన్నీ కూడా తీర్చేసి ప్రశాంతంగా ఉందాం అనుకునేటువంటి నిర్ణయం ఆగస్టు 12వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో తీసుకుంటారు. దానికి తగ్గట్టుగానే మీకు అన్ని వ్యవస్థలు కూడా కలిసి వస్తాయి. చక్కగా అప్పులు అనేటువంటి క్లియర్ చేయడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడైతే మనకు అప్పు పుట్టాలనుకుంటున్నామో ఆ అప్పు పుట్టేటువంటి మార్గం, మీరు ₹1,00,000 అడిగితే 40,000 ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి అప్పు మీరు ఎవరైతే యాచిస్తాం అనుకుంటున్నారో ఎస్టిమేషన్ వేయకండి. అంచనాలకు మీరు అందకుండా మీకు డబ్బు వస్తుంది. 1,00,000 అనుకుంటే ఖచ్చితంగా 40,000 వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీల విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా యోగించడం లేదు. ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తోంది. సమాజంలో కానీ, మీ యొక్క కుటుంబంలో కానీ గౌరవం అనేటువంటిది కొంచెం పెరుగుతోంది. దీనివల్ల మీలో మీకు మనస్థైర్యం ఏర్పడుతుంది. ఇంతకు ముందు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన వారు తిరిగి మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు 3వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్య జరుగుతుంది. నిన్ను విడిచి వెళ్ళిపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను, నువ్వు నాతో ఉండాలి అనేటువంటి మాటలు మీరు వింటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే నడుచిందో ఆ గొడవ తగ్గి ఒక కాంప్రమైజ్ అయినటువంటి వ్యవస్థ జరుగుతుంది. అంతేకాకుండా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడవారు మీ యొక్క పేరు మీద ఏదన్నా పెట్టుబడి పెట్టుకోండి, కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. భూ సంబంధితమైన వ్యవస్థలో మీకంటూ ఒక మంచి అవకాశం లభిస్తోంది. భూ సంబంధిత వ్యవస్థలో మీకంటూ ఒక మంచి వ్యవస్థ లభిస్తోంది. కాబట్టి భూ ఆస్తులు ఏదైనా కొనుగోలు చేస్తే కనుక మీ పేరు పెట్టుకోండి, కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఇంతకు ముందు మీరు కోల్పోయినటువంటి వస్తువులు కానీ, వ్యక్తులు కానీ మళ్ళా మీ దగ్గరికి రావడం, వాటి యొక్క విలువలు పెరగడం, దీనితో ఆ రోజు నేను విడిచిపెట్టడం వల్ల నేను ఇప్పుడు లాభపడ్డాను అనేటువంటి ఒక మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. శుభ కార్యక్రమాల్లో, కేలి విలాహితాల్లో, శుభ కార్యక్రమాల్లో మీరు పెద్దపీట వేయడం జరుగుతుంది. మీకు దానిని మీరు నిలబెట్టుకుంటూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారు
ఆర్థికంగా, ఆరోగ్యంగా ఏ ఇబ్బందులు లేకుండా మీ జీవితాన్ని కొనసాగించాలి అంటే వ్యక్తిగతంగా మీరు మీ యొక్క జాతకం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా అయితే కనుక ఆగస్టు నెలలో మీరు చేసుకోవాల్సిన రెమెడీలు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా పసుపు పుష్పాలతో వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కానీ చేయండి. అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో ప్రతి నిత్యము కూడా ఎర్రటి ఒత్తులతో నెయ్యి ఉపయోగించి దీపారాధన గావించండి. చందనాన్ని వృత్తలాకారంగా పెట్టుకుని మధ్యస్థానంలో కుంకుమ ధరించండి. ప్రతిరోజు కూడా ఓం ఉగ్ర నృసింహాయ మహాదేవాయ నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరిస్తూ ఉండండి. దీనివల్ల వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడా నృసింహ మహామంత్రాన్ని జపించుకోవడం చాలా మంచి విషయం.